నమస్తే చేతన న్యూస్ కి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. ఊర ముత్యాలమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు సూర్యాపేటలోని ముత్యాలమ్మ గుడిలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన బోనాల పండుగను ఘనంగా నిర్వహించనుండగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొనబోతున్నారు. బోనాల చెల్లింపుతో పాటు ఇతర కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆచార్య జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తామని, ఆయన కోరుకున్న అద్భుత తెలంగాణను నిర్మించడంలో దశాబ్ద కాలంగా జరిగిన కృషే ఇందుకు ప్రధాన నిదర్శనమని తుంగదుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. నల్గొండ పట్టణంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి తదితర ప్రముఖులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరుల త్యాగాలు, తెలంగాణ ప్రజల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం దిశగా తెలంగాణ నిర్మాణం కోసం ముందుకు సాగుదామని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మార్జున్ పిలుపునిచ్చారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దర్, ప్రజాస్వామికవాది జహీర్ అలీఖాన్ వర్ధంతి సందర్భంగా స్థానిక జనసమితి జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రమాశంకర్, కిరణ్, చంద్రకాంత్, ఫరీదుద్దీన్, మునేష్, హరీష్, రాజు తదితరులు పాల్గొన్నారు. జనగామ పోలీస్ స్టేషన్లో ఖాకీలు జులుం ప్రదర్శించారు. ఏకంగా న్యాయవాద దంపతులపైనే అకారణంగా చేయి చేసుకున్నారు. న్యాయం కోసం వెళ్లిన లాయర్ దంపతులపై జనగామ సిఐ, ఎస్ఐలు మూకమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనపై జనగామ బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీరియస్ అయ్యారు. సిఐ, ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గద్దల అమృతరావు. ఐఎమ్ అన్ అడ్వకేట్ ఎట్ జనగామ బార్ అసోసియేషన్ అండ్ మై వైఫ్ ఆల్సో. హర్ నేమ్ ఈజ్ జి కవిత. షీ ఈజ్ ఆల్సో అన్ అడ్వకేట్. మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింటు జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే, సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు లేదు సార్ అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి, అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా, అక్కడ కోర్టులో చూసుకోరా, మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం, మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ, తర్వాత మనోహర్ ఎస్ఐ, ఏఎస్ఐ, వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్, వాళ్ళ సిబ్బంది, ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మహిళను చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకుపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర పెట్టారు. ఆ తర్వాత మేము అంటే బయటికి వెళ్దామంటే కూడా నా సెల్లు కూడా గుంజుకున్నారు. కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ, ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని, మామూలు అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళీ మూకుమ్మడి దాడి చేసినటువంటి దాన్ని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని, బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విధంగా మా బారస్యాన్ని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మా ప్రెసిడెంట్ వారితో ఇప్పుడు డీసీపీ గారిని కూడా కలిసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సరే, దీని తర్వాత మా బారస్యాన్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడతారు, మరియు మా మిసెస్ కూడా మాట్లాడుతుంది, మీరు వినండి.
అందరికీ నమస్కారం అండి. నేను జనగామ బార్ అసోసియేషన్ నుండి మాట్లాడుతున్నా అండి. మేము ఒక కేసు నిమిత్తమై పోలీస్ స్టేషన్కి వెళ్తే మాట్లాడితే మీరు అడ్వకేట్ సార్ అని మేము మాట్లాడితే బెస్ట్ బయటికి వెళ్ళండి మీరు అని అన్నారు. అనగా మేము బయటికి వెళ్ళాగానే విషయం చెప్పగానే బయటికి వెళ్ళండి, దెంగేయండి, మీరు అడ్వకేట్స్కి ఏం పని లేదు, కోర్టులో చూసుకోలేదు అనే విషయం ఉంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చిండ్రు అనేసి విచక్షణ రహితంగా తిట్టారండి. అమానుషంగా తిట్టి మేము బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ అందరూ మూకుమ్మడిగా దాడి చేశారండి. దాడి చేసి లోపల తీసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టారండి. ఒక లేడీ అడ్వకేట్ అని చూడకుండా కూడా చాలా ఘోరంగా కొట్టారండి. మొత్తం ఇక్కడ శరీరంలో మొత్తం గాయాలైనాయండి. ఈ విషయంకై మన చట్టపరంగా చర్య తీసుకోవాలండి. పోలీసులు చట్టపరంగా చర్య తీసుకోవాలి. సిఐని ఎస్ఐని సిబ్బంది మొత్తం అందరు కలిసి ముక్కుమడిగా దాడి చేశారండి. అందరినీ సస్పెండ్ చేశారు. ఒక కబడ్డీ ఆడినట్టుగా ఆడారండి. ఈ విషయంపై జనగాం బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ మేము ఉప్పమ్మడిగా వారిని ఎంక్వైరీ చేస్తే చాలా దారుణంగా కొట్టారు, దారుణంగా తిట్టడం జరిగింది. అది చాలా అమానుషంగా భావిస్తూ మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు బార్ అసోసియేషన్ మేము విధులు బహిష్కరించడానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నామండి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరినీ పైన చట్టపరమైన సిఐ గారు, ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్స్ మరి అక్కడున్న ఎవరైతే డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆల్ బార్ అసోసియేషన్ తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులందరినీ బార్ మెంబర్లను కూడా కోరుతున్నాను ఏంటంటే రేపు తెలంగాణ వైజ్గా మొత్తము విధులు బహిష్కరించాలని కోరుతున్నానండి. ఈ విషయంలో వారిని సస్పెండ్ చేసి పూర్తి విచారణ జరిపి ఎస్ఐ గారిని, సిఐ గారిని, తర్వాత కోర్ట్ కానిస్టేబుల్ అక్కడ ఉన్న ఎవరైతే డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ చర్యలు సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ విధులను బహిష్కరించడానికి పూర్తి బార్ అసోసియేషన్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈరోజు ఒక న్యాయవాదులపై జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఒక న్యాయవాది తన క్లయింట్ గురించి ఒక పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం వెళ్ళినందుకు న్యాయవాదులపై దాడి జరగడం ఇది చాలా అమానుషం. కావున మా గౌరవ బార్ అసోసియేషన్లో ఈరోజు వాళ్ళు ఎవరైతే మా తోటి న్యాయవాదులు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ విషయం గురించి మా డీసీపీ గారు కూడా కంప్లైంట్ చేయడం, వారికి తక్షణమే ఎవరైతే మా న్యాయవాదులపై దాడి చేసిన సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇమ్మీడియట్లీగా వాళ్ళను సస్పెండ్ చేయాలని కోరుతూ మేము మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రేపు విధులు బహిష్కరించి సస్పెండ్ చేసే వరకు మేము విధులలోకి పోవని మూకుముడిగా బార్ అసోసియేషన్ నుంచి మా ప్రెసిడెంట్ గారు చెప్పారు. దానికోసం మా ప్రెసిడెంట్ తరపు నుంచి బార్ అసోసియేషన్ ఏదైతే 31 జిల్లాలు ఉన్నాయో ప్రతి బార్ అసోసియేషన్ కూడా సంఘీభావం తెలపవలసిందిగా ప్రతి బార్ అసోసియేషన్కు ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ ద్వారా మేము తెలియజేస్తామని కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారులు ఆచార్య జయశంకర్ సేవలు అజరామరమని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ కొనియాడారు. ఈరోజు సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్కు జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రధాన కార్యదర్శిగా గంట భిక్షపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా సమావేశం జరిగింది. నూతనకల్ మండలం దిర్శనపల్లికి చెందిన భిక్షపతిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక సారథి కళాకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు. సిఐటియుకు అనుబంధంగా ఉన్న తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమ్మెకు దిగనుంది. ఈ మేరకు మోతే మండల ఎంపీడీఓ ఆంజనేయులకు ఈ నెల 8వ తేదీన ఒకరోజు సమ్మె చేస్తున్నట్లు నోటీసును కార్మికులు అందజేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రవిచంద్ర, లక్ష్మీనారాయణ, పరశురాములు, సైదులు, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
పార్టీ మారితే శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక నాయకులు డిమాండ్ చేశారు. వేదిక కన్వీనర్ భద్రయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు ఎంపీలకు తమను గెలిపించిన పార్టీకి రాజీనామా సమర్పించే స్వేచ్ఛ ఉండాలి గాని అదే సమయంలో వారు రాజీనామా చేస్తే వారి శాసనసభ్యత్వం కూడా వెంటనే రద్దు చేసే అవకాశం ఉండాలన్నారు. తిరిగి ప్రజల చేత ఎన్నుకునే పద్ధతి ఉండాలని డిటిఎఫ్ కార్యాలయంలో జరిగిన చర్చా గోష్ఠిలో ఆయన స్పష్టం చేశారు. చర్చలో పలువురు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.